హాయ్ అండి. వెంకటరమణ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియోలో అయితే తాటాకు చేప పెద్దది వచ్చేసి చూడండి ఎంత పెద్దదో, చాలా బాగుంది కదండి. ఇదిగో పెద్ద చేప వేసేసి ఈ చేప వేసి ఇదిగో బెండకాయ, టమాటాలు, ఎర్రగడ్డలు ఇవన్నీ వేసేసి పులుసు చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాము. ఇలా పెట్టేసి ఇలాగ రెండుగా చేసేసాను. తర్వాత ఇదైతే ఇంకొక రోజు చేసుకుందాము. అంతా ఒకే రోజు ఇదండి పులుసులేదు కాబట్టి కొంచెము ఈ సరిపోతాయి. ఈ రెండు వరకేను. సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలాగా చాలా బాగుంటుందండి కూర అయితే. ఇది చిన్నప్పుడు మా అమ్మ ఇంటికాడ తినేవాళ్ళం మేము. ఆ అలవాటేనండి ఇక్కడ కూడా నెల్లూరుకి వచ్చిన తర్వాత. అన్నీ శుభ్రంగా ఇలా కట్ చేసుకొని కడిగేసుకొని తర్వాత అయితే మనం కూర ఇలాగ కడిగేసుకున్నామంటే ఉప్పు అంతా కూడా పొద్దు, లేకపోతే శుభ్రంగా కడుక్కోకపోతే ఉప్పు కసింగా ఉంటుంది. సముద్రం చేపలు కాబట్టి నీట్గా అయితే కడుక్కోవాలి. చేప బాగా ఫ్రెష్ అండి, బాగుంది ఇది. కొన్ని చేపలు అయితే నల్లగా అలాగే ఉండిపోతాయి. ఈ చేప అయితే బాగుంది. బెండకాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాము. ఇలాగ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేస్తున్నాను, బాగుంటాయి. ఇలాగ అన్నీ కూడా కట్ చేసుకుని తర్వాత అయితే మనము కూర అయితే చేసేసుకున్నాము. బెండకాయ పులుసులోకి చేప వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. బెండకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు. ఇప్పుడైతే గ్యాస్ వెలిగించేసుకుని బాండీలో అయితే పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకున్నాము. బాండలు బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకున్నామండి. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే నేను శనగ నూనె వాడతానండి. శనగ నూనె అయితే మంచి టేస్ట్, బాగా మంచి స్మెల్ అయితే వస్తుంది. అని పామ్ ఆయిల్ అలాంటివి అయితే వాడను, శనగ నూనె వాడతాను నేనైతే. ఇప్పుడైతే అన్నీ కూడా మెంతులు, జీలకర్ర, ఆవాలు అవన్నీ కూడా వేసుకొని బాగా వేపుకొని తర్వాత అయితే ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాం. అదే ఎర్రగడ్డలు వేసేసుకొని తర్వాత అవన్నీ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. వేపుకున్నామంటే కూర బాగా మంచి టేస్ట్ అయితే వస్తుందండి, చాలా బాగుంటుంది. వేసి కొంచెం బాగా ఎర్రగడ్డలు, టమాటాలు అవన్నీ కూడా వేసేసి ఎర్రగడ్డలు వేగిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసేస్తాను. కొంచెం కరివేపాకు కూడా వేసేసాను. అవన్నీ కూడా కొంచెం బాగా మెత్తబడి బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ కూర అయితేను. ఒక తడవ చేసి తిని చూడండి. చాలా వంకాయ కానీ చేప కానీ పులుసు పెట్టుకున్నా బాగుంటుంది, బెండకాయ వేసుకున్నా బాగుంటుంది, చామగడ్డలేకి బాగుంటుంది, చాలా బాగుంటుందండి. కొంచెం ఉప్పు వేసుకున్నామంటే బాగా మెత్తబడిపోతాయి టమాటా, ఎర్రగడ్డలు కూడాను. బాగా వేపుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకొని తర్వాత ఒక తడవ కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఈ కూరకు ముందు మెంతులు వేసుకోవాలి, మెంతులు జీలకర్ర వేసుకోవాలి, చాలా బాగుంటుందండి ఆ వాసన అయితేను వేసుకుంటే. ఇప్పుడైతే బెండకాయ ముక్కలు అయితే వేసేసుకుందాం. బెండకాయ ముక్కలు కూడా పెద్దగా కట్ చేసుకుని చూడండి. అవి అయితే మునక్కాయ ముక్కల్లాగే ఉన్నాయి,
పులుసుకంతా కూడా బెండకాయలు పెద్దవి వేసుకోవాలి. పెద్దవి వేసుకుంటే ముక్క అయితే అలాగే ఉంటుంది. చిన్న చిన్నవి వేసుకున్నామంటే చిదిరిపోతాయి, బాగా మెత్తగా ఉడికిపోతాయి అని చెప్పి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేసుకున్నాను. బెండకాయలు కూడా వేసేసుకున్న తర్వాత ఆయిల్లోనే బాగా మగ్గించుకున్నామంటే అవి కూడా బాగా మగ్గిపోయి ఆ దోమ అంతా కూడా ఏం లేకుండా బాగుంటుంది అని చెప్పేసి ఆయిల్లోనే బాగా మగ్గించుకుంటున్నాను. కొంచెం సేపు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత అయితే మళ్ళీ మూత తీసేసుకున్నామండి. చూడండి బాగా మగ్గిపోయాయి అన్నీ కూడాను. అలాగ మగ్గిన తర్వాత ముందుగానే మనము చేపలన్నీ కూడా క్లీన్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాము. అవన్నీ కూడా వేసేసుకుంటున్నాను. తాటా చేప అది ఒక్కటే వచ్చేసి 1/2 కిలో దాకా ఉందండి. పెద్ద చేప ఒకటేను. పెద్ద చేపలు అయితేనే బాగుంటాయి వేయించుకునేదానికి కానీ, వేయించుకొని పప్పులసలోకి ఆకుకూర పప్పులోకి కానీ బాగుంటాయి అని చెప్పేసి ఒకటే చేప అయితే తీసుకున్నాను నేను. చేప ముక్కలు కూడా వేసేసుకొని కారం అయితే వేసేసుకుంటున్నాను. కారం ఎక్కువే వేసుకోవాలి. మీరైతే కొంచెం తక్కువే వేసుకోండి, మీకు ఎంత తినాలనుకుంటే అంత. నేనైతే ఎక్కువే వేస్తాను. పులుసు కాబట్టి చేప వేసాం కాబట్టి ఎక్కువే కారం పడుతుంది. ఇలాగ వేసేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు అయితే కొంచెం బాగా మెత్తగా కలిపేసుకొని కొంచెం చిక్కగా పోసేసుకుంటాను. చింతపండు రసం అంతా కూడా పోసేసుకొని ఇంకొక కొంచెం ఒక 2 నీళ్ళు పోసేసుకొని తర్వాత ఒక తడవ కలుపు చేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాము. ఒక 10 నిమిషాల తర్వాత అయితే కూర చిక్కగా వచ్చేస్తుంది. మూత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ తీసేసుకొని చూడండి అంతా కూడా చిక్కగా వచ్చేసి కొంచెం ఆయిల్ కూడా అక్కడక్కడ తేలి వస్తుంది కదా, చూడండి చిక్కగా వచ్చేసింది. ఇప్పుడైతే ఉప్పు చెక్ చేసుకొని కొంచెం ఉప్పు సరిపోయిందా లేదో చూసుకొని కొంచెం ఉప్పు వేసుకొని తర్వాత అయితే కొత్తిమీర వేసేసుకుంటున్నాను. కూర అయితే రెడీ అయిపోయింది. అన్నం అయితే కుక్కర్లో కూడా రెడీ అయిపోయిందండి. టైం వచ్చేసి తొందరగా ఇప్పుడు 12:30 1 గంట అయితే అయిపోతుందండి. చూడండి కూర అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగుందో, చాలా బాగుంది. తర్వాత కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా కూరకైతే పడుతుంది. ఇప్పుడు వేడి వేడిగా కొంచెం అన్నం పెట్టేసుకొని బెండకాయ పులుసు వేసేసుకొని, మా ఇంట్లో ఒకే కూర చేస్తానండి నేనైతే. పులుసులు అయితే ఒకే కూరను, పప్పు అలాంటివి చేస్తే కొంచెం తాళింపులు అవన్నీ చేస్తానని. చూడండి కూర అయితే చాలా బాగా వచ్చింది. కొంచెం అయితే వేసేసుకొని వేడి వేడిగా టీవీ చూస్తూ అన్నం అయితే తినేస్తున్నానండి. చాలా బాగుంటుందండి. బెండకాయ ముక్కలు కూడా చూడండి ఎలా ఉడికాయో. బెండకాయ చాలా బాగుంటుందండి. లేత బెండకాయలే మొన్నే తీసుకొచ్చాను కూరగాయల మార్కెట్ కాడ నుంచి. కూరగాయలు అయితేను బెండకాయలు అయితే కిలో వచ్చేసి 10 రూపాయలేనండి. చాలా తక్కువలో ఉన్నాయి మార్కెట్లో అయితేను. నేనైతే వేడి వేడిగా అన్నం అయితే తినేస్తున్నాను. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మరో మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను. అందరికీ బాయ్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. బెండకాయ తాటా చేపేసి కూర చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుందండి.